సి దాని గురించి చెప్పేది ఏం లేదండి. వాడు పొట్టజించుకుంటే పేగులు కాలిపోయిన పడతాయి. ఫ్యామిలీ గురించి ఐ విల్ నెవర్ స్పీక్. చెప్పచ్చు, ఇమ్మెచ్యూర్గా కొంతమంది మాట్లాడచ్చు, చిన్నవాడు కదా అని నేను తను మాట్లాడచ్చు, అవగాహన లేకుండా మాట్లాడచ్చు. బట్ ఐ జస్ట్ కీప్ క్వైట్. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగిన ఫ్యామిలీ గురించి, నేను నా ఫ్యామిలీ విషయాలు నేను బయట చెప్పను. మీ ఫ్యామిలీ గురించి మీరు అడిగితే మీరు చెప్పరు కదా. సేమ్ థింగ్ ఐ విల్ నాట్ టాక్ అబౌట్ మై ఫ్యామిలీ. సార్, మీరు ఫ్యామిలీ సమస్య అంటున్నారు, అదే ఫ్యామిలీతో నాకు రక్షణ కావాలని నాన్నగారు అంటున్నారు సార్. ప్రాబ్లం ఎక్కడైందంటే, నేను కానీ ఊర్లో ఉంటే ఆ లెటర్ అసలు నేను కంప్లైంట్ ఇప్పించేవాడిని కాదు. ఐ వుడ్ హ్యావ్ స్పోకెన్ టు హిమ్. దీని అన్నిట్లోకి నేను విపరీతంగా నలిగిపోయేది మా అమ్మ. ఆవిడ మంచాన్ని పడింది. నాన్నగారు అడిగింది ఒకే ఒకటి, సరే ఆ లెటర్ వరకే నేను మాట్లాడతాను, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నాను. అంతవరకే మాట్లాడుతున్నాను, అంతవరకే. కానీ ఫ్యామిలీ గొడవ మీరు తమ్ముడిని ఇంట్లో ఉండొద్దు అంటానికి కారణం ఏంటి? తమ్ముడితో అభద్రతను ఫీల్ అవుతున్నారా? తమ్ముడు ఆస్తి అడుగుతున్నాడా? తమ్ముడు పెళ్లి చేసుకున్న వివాహం మీకు నచ్చలేదా? అగైన్ మీరు అడిగింది ఏదైనా సరే నా ఫ్యామిలీ విషయస్ని మాట్లాడు. నేను లెటర్ పెట్టిన దాని గురించే మాట్లాడతాను. ఇవన్నీ మీరు ఏమన్నా ఊహించుకోవచ్చు. కానీ సుమాన పెళ్లి చేసుకున్నాడు, బిడ్డను కన్నాడు. అది శుభకార్యం, అది మంచిది. ఐ హోప్ హీ లివ్స్ 100 years విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. ఆయనకు అలాగ ఫీల్ అవుతున్నారంటే దర్ ఇస్ సంథింగ్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ నాన్నగారికి, ఆయన ఇంటికి, ఏ తండ్రికైనా ఆయన సంపాదనకి ఆయనకే హక్కు ఉంటుంది.